వారణాసిలో ఉన్న మరో అపురూప దేవాలయం తులసీ మానస మందిరం. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యాలయం వారణాసిలో సందర్శించాల్సిన ప్రధాన ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. సంకట్ మోచన్ రోడ్డులో దుర్గాకుండ్కు దక్షిణంగా 250 మీటర్ల దూరంలో సంకట్ మోచన్ ఆలయానికి ఈశాన్య దిశలో 700 మీటర్ల దూరంలో ఈ ఆలయం అలరారుతోంది. రామాయణాన్ని వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో రాయడం వల్ల రామాయణ విశేషాలు ప్రజలందరికీ ఒకప్పుడు చేరువ కాకుండా పోయాయి. అయితే గోస్వామి తులసీదాసు రామచరితమానస్ పేరుతో హిందీ మాండలికంలో రామాయణాన్ని రచించడంతో ప్రతి ఒక్కరూ రామాయణ సారాన్ని అవగతం చేసుకోవడానికి వీలు కుదిరింది. తులసీదాస్ రామచరితమానస్ రచించిన ప్రదేశంలో బిర్లా కుటుంబం తులసీమానస్ ఆలయాన్ని నిర్మించింది. అపురూపమైన కట్టడాలకు, ఆకర్షణీయమైన ప్రదేశాలకు వేదికగా నిలిచిన ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. అడుగడుగు ఆధ్యాత్మిక సుగంధభరిత పుష్పవాసనలు వెదజల్లే ఈ ఆలయ నిర్మాణాన్ని పశ్చిమ బెంగాల్ హౌరాలోని బంధఘాట్కు చెందిన ఠాకూర్ దాస్ సురేఖా కుటుంబం నిధులు సమకూర్చి 1964లో పూర్తి చేసింది. ఇక్కడ ఈ ఆలయం చుట్టూ తెల్లటి పాలరాతి కట్టడాలను ఏర్పాటు చేయడంతో పాటు ల్యాండ్స్కేపింగ్తో ఆలయాన్ని నిర్మించారు. రామచరితమానస్లోని శ్లోకాలు, చిత్రాలను ఈ ఆలయం అంతటా పాలరాతి గోడలపై పొందుపరచడం ఈ ఆలయ విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రవేశద్వారం దగ్గర కుడివైపున తులసి తోట, ఎడమవైపున ఒక సరస్సు దర్శనమిస్తాయి. రామచరితమానస్ను 16వ శతాబ్దంలో తత్వవేత్త గోస్వామి తులసీదాస్ ఈ ప్రదేశంలో రచించినప్పటి నుంచి ఈ ఆలయానికి గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఆలయంలో అరుదైన మానుస్క్రిప్ట్లు మరియు కళాఖండాల సేకరణతో కూడిన ఓ ప్రదర్శనశాల కూడా ఉంది. ఆకట్టుకునే ఉద్యానవనం కూడా ఈ ఆలయానికి వచ్చే భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. వారణాసిలోని ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటిగా ప్రత్యేకతను చాటుకున్న విశాలమైన హాలుతో ఉన్న ఈ మందిరంలో సీతారామ లక్ష్మణుల మూర్తులు దర్శనమిస్తాయి. ఆలయం లోపల హనుమంతుని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ శివుడు, దుర్గా మరియు గణేశ మూర్తులను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రతిరోజు 2 సార్లు హారతి నిర్వహిస్తారు. ఆలయాన్ని ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3:30 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. వారణాసిని సందర్శించవచ్చే ప్రతి భక్తుడు తప్పక దర్శించాల్సిన మహిమాన్విత ఆలయమిది.